రెమ్యునరేషన్ కింద మన హీరోలు ఒక ఏరియా రైట్స్ తీసుకోవడం అన్నది తెలుగు సినిమాలో ఎప్పటి నుంచో ఉన్నదే. మెగాస్టార్ చిరంజీవి ఆ రోజుల్లోనే నైజాం హక్కుల్ని పారితోషికం కింద తీసుకునేవాడు. ఇప్పుడు కూడా కొందరు స్టార్ హీరోలు అదే బాటలో నడుస్తున్నారని చెప్పాలి. తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఈ జాబితాలో చేరాడు. తమిళ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వంలో బన్నీ చేయబోయే సినిమాకు పారితోషికంగా నైజాం ఏరియా రైట్స్ తీసుకున్నాడంట. గత కొన్నేళ్లలో మార్కెట్ బాగా పెంచుకున్న బన్నీ ఇప్పుడు నైజాంలో సూపర్ స్టార్ అయ్యాడు. అతడి సినిమాలు ఈజీగా 15 కోట్ల దాకా వసూలు చేస్తున్నాయి. ఇక్కడ రైట్స్ కూడా 14 నుంచి 15 కోట్ల మధ్య పలుకుతున్నాయి. మామూలుగా అయితే అతడికి ఇంత పారితోషికం ఇవ్వట్లేదని చెప్పాలి. అయితే లింగుస్వామితో చేసేది ద్విభాషా చిత్రం, పైగా సరైనోడు లాంటి బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టి ఊపు మీద ఉన్నాడు. అందుకే అతడికి పారితోషికం కింద నైజాం రైట్స్ ఇచ్చేయడానికి ఓకే చెప్పేశాడు నిర్మాత జ్ఞానవేల్ రాజా. ఈ వార్త వాస్తవమైతే పవన్ కళ్యాణ్, మహేష్ బాబుల తరువాత తెలుగులో అత్యధిక పారితోషికం అందుకుంటున్న హీరో బన్నీనే అవుతాడండోయ్. వచ్చే నెలలో హరీష్ శంకర్ సినిమా మొదలు పెట్టబోతున్న బన్నీ లింగుస్వామి సినిమాను వచ్చే ఏడాది ఆరంభంలో సెట్స్ మీదకి తీసుకెళ్లాలని భావిస్తున్నాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్గా.